శివాయ నమః. ధ్యానం సమర్పయామి. నమస్కారం చేసుకుని దండం పెట్టుకోండి. అదేవిధంగా ఓం పరమేశ్వరాయ నమః. ఆసనం సమర్పయామి అంటే స్వామివారిని మనం ఇక్కడికి రమ్మని ఆహ్వానిస్తున్నాము. ఓం కైలాసవాసాయ నమః. నవరత్న సింహాసనం సమర్పయామి. నాయనా నీకు సింహాసనం వేసినాం, 9 రకాల సింహాసనం అని చెప్పాలి. ఓం గౌరీనాథాయ నమః. పాద్యం సమర్పయామి అంటే నీళ్ళు వదిలిపెట్టాలి. నీళ్ళ గ్లాసులో నీళ్ళు ఇవ్వండి అమ్మా. అదేవిధంగా ఓం లోకేశ్వరాయ నమః. అర్ఘ్యం సమర్పయామి. ఓం వృషభవాహనాయ నమః. స్నానం సమర్పయామి. ఓం దిగంబరాయ నమః. వస్త్రం సమర్పయామి. ఓం జగన్నాథాయ నమః. యజ్ఞోపతీతం సమర్పయామి. పత్తితో చేసిన వస్త్రం ఇయ్యండి. ఓం కాపాలధారిణే నమః. గంధం సమర్పయామి. ఓం సంపూర్ణ గుణాయ నమః. పుష్పం సమర్పయామి. నా మంత్రానికి మీరు సమానంగా ఇయ్యాలి. ఓం మహేశ్వరాయ నమః. అక్షంతలు సమర్పయామి. అక్షంతలు కలుపుకుంటూ ఇయ్యండి. ఓం మహేశ్వరాయ నమః. ఓం పార్వతీనాథాయ నమః. ధూపం సమర్పయామి. అగరబత్తిలో ధూపం చూపెట్టండి. ఓం తేజోరూపాయ నమః. దీపం సమర్పయామి. పెట్టండి. దీపం సమర్పయామి. ఓం లోకరక్షకాయ నమః. మహానైవేద్యం సమర్పయామి. అటు పండుట తీసుకొని రా, పండుట ప్రసాదం తీసుకురా. ఓం త్రిలోచనాయ నమః. కర్పూర నీరాజనం సమర్పయామి. హారతి బిల్లలు కానీ కర్పూరం ఇట్లా ఉంటే తీసుకొని రండి. ఓం శంకరాయ నమః. సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి. ఓం భవాయ నమః. ప్రదక్షిణం సమర్పయామి. ఇద్దరు కూడా లేవండి, పూలు పట్టుకొని ప్రదక్షిణ 3 సార్లు ఆయన నిలబడి తిరిగి చేయండి. మూడు రౌండ్ తిరగాలి. ఓం భవాయ నమః. ఆత్మ ప్రదక్షిణం సమర్పయామి. మీ మనసులో ఉన్న కోరికలు నమస్కారం చేసుకొని స్వామి దగ్గర ఇక మీరు ప్రణమిల్లవచ్చు, కూర్చోవచ్చు. ఈ ప్రకారముగా కార్తీక మాసంలో పూజించవలయను శివుణ్ణి. ఈ శివ సాన్నిధ్య దీపారాధన చేయవలయను. ఈ విధంగా శివ పూజ చేసిన ఎడల ధన్యుడగును. పూజ అనంతరము తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాలు సత్కర్మలతో సంతృప్తి పరచవలేను. ఇటులో చేసిన 100 అశ్వమేధ యాగాలు చేసిన ఫలితము 1000 వాజపేయి యుగాలు చేసినటువంటి ఫలము కూడా లభించును. ఈ కార్తీక మాసము నెల రోజులు బ్రాహ్మణ సమారాధన, శివకేశవుల సన్నిధిలో నిత్య దీపారాధన, తులసి కోట వద్ద కర్పూర హారతులు దీపారాధన చేసిన ఎడల వారికి వారి వంశములకు పితృదేవతలకు కూడా మోక్షము కలుగును. శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతం ఆచరించని వారు 100 జన్మలు నానా హేతువులుగా జన్మింతురు. అంటే ఎన్నో రకాల జంతువులుగా జన్మించుతురని తెలియపరుస్తున్నారు. కావున ఇక్కడ ఎలాంటి జన్మలు ఎత్తుతారయ్యా అంటే నక్క, కుక్క, పంది, పిల్లి, ఎలుక మొదలైన నీచమైన జన్మలు కూడా ఎత్తుతారు. మరొక్కసారి శక్తి ఉండి అవకాశం ఉండి ఇలాంటి కార్యక్రమాలు చేయని వారు ఈ జన్మలో అంటే మనిషి జన్మ వచ్చిందేం కానీ తర్వాత మాత్రం ఇలాంటి జన్మలెత్తి అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు అందరూ కూడా కార్తీక పూజలు పునస్కారాలు చేయవలసిందని అంతరార్థం. ఇందులో ఈ వ్రతమును శాస్త్రోక్తంగా ఆచరించిన ఎడల 15 జన్మల యొక్క పూర్వపుణ్యము కలుగును. వ్రతము చేసినను పురాణము చదివినను ఇట్టి పురాణమును విన్నను అట్టి వారికి సకల ఐశ్వర్యములు మోక్ష ప్రాప్తి కూడా కలుగును. మీరు ఈరోజు వచ్చిన వారికి అందరికీ కూడా ఈ కథ విన్నందుకు
మీ అందరికీ కూడా మోక్ష ప్రాప్తి కలుగుతుంది. కావున చతుర్థాధ్యాయం అనగా 14వ రోజు పారాయణం సమర్పయామి. జయ రమా రమణ గోవిందో.